ఆ 3 ఎలక్షన్స్కు ఈ ఎలక్షన్స్కు మీకు డిఫరెన్స్ ఏం కనిపిస్తుంది సార్? అనుభవం. ఇప్పుడు ఓటమి రాకముందు వరకు ఒకటి, ఓటమి వచ్చిన తర్వాత మనలోనే మనకి తెలుస్తుంది కదా, నేను ఎలా తీసుకున్నాను. మీ అందరికీ నేను బ్రేవ్ ఫ్రెండ్ చూపించవచ్చు నా లోపల ఏముంది, నేను ఈ ఓటమి తట్టుకుంటే నాకు ఎలా ఉంది, బయట తిరగాలనిపిస్తుందా, అవమానంగా ఉందా, ఇన్సెక్యూరిటీ ఉందా. మొన్న చాలా కాలం మన రీసెంట్గా మా వైఫ్ ఊరిలో ముందు నా ఫోటో చూపిస్తూ ఉంది. ఆ ఫోటోలో ఏముంది అంటే నాకు రెండో కొడుకుని పెట్టుకుని ఇట్లా ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఇలాంటి టీ గ్లాస్ పెట్టుకుని వాడికి పాలు తాగిస్తా, ఇది ఎప్పుడు తీసావు ఫోటో అన్నాను. తీసారు. తను ఏం చెప్పిందంటే, నువ్వు ఓడిపోయిన రోజున, అంటే మీరు 2019లో రిజల్ట్స్ టీవీలో ఇట్లా వస్తున్నాయి, ఇలా టీవీ ఉంది, ఆ టీవీలో వస్తుంటే నేను ఓడిపోయాను, 2 చోట్ల ఓడిపోయాను అంటే నేను చూస్తున్నాను దాన్ని. సో నా ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుంది అనేది నాకు తెలియకుండా తను క్యాప్చర్ చేసింది. ఏంటి, నా కొడుకుని ఇట్లా పడుకులు పెట్టుకొని వాడు వచ్చినాడు, 1 year అంతా ఉంటుంది, 2 years వాడికి ఇట్లా పెట్టి పట్టిస్తున్నాను. అంటే నాకు భయం లేదు ఓటమి మీద. అంటే ప్రయత్నాలు చేయకుండా మనం ఎదగాలని అనుకోవటం అవివేకం. నాకేముంది, ఎక్సలెంట్ అనుకున్నాను, ఓడిపోగానే అనుకున్నాను వాట్ ఎ ఫెంటాస్టిక్ వే టు గెట్ అ ఫుట్ హోల్డ్ అనుకున్నాను. అంటే ఓటమి ఏం చేస్తా మనిషి తాలూకు నిజస్వరూపాన్ని బయట, 2 మనిషి తాలూకు నిజస్వరూపాన్ని బయటకు వస్తాయి. ఒకటికి అధికారం ఇచ్చి చూడాలి, వాడి నిజస్వరూపం బయటకు వస్తాయి. ఇంకోటి వాడికి ఫెయిల్యూర్స్, కష్టాలు ఇచ్చి చూడాలి, వాడు ఎక్కడ నిలబడి ఉన్నాడో మనకు తెలుస్తాయి. సో నేను కాన్స్టెంట్గా నేను మెజర్ చేసుకునేది నాట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సక్సెస్ బట్ అట్ ద టైమ్స్ ఆఫ్ ఫెయిల్యూర్. కానీ చాలా తక్కువ మంది ఉంటారు కదా ఓటమికి, ఇంకెందుకు మనకు రాజకీయం. అందుకనే కదా అందరూ ఎదగలేరు, అందుకని అందరూ ఎదిగి వెళ్ళారంటే ఒక్క ఓటమికి ఇంకా అయిపోయింది, ఇంకా జరిగిపోయింది అనుకుంటు. నేను అలాంటి ఓటమిలు, ఫర్ ఎగ్జాంపుల్ నేను స్కూల్లో సరిగ్గా చదువుకోలేదు, నా ఇంట్రెస్ట్లు వేరేటిగా ఉన్నాయి. సో నేను ఇంటర్ చదవలేకపోయి నాకేమనిపించింది, ఇంకా నా లైఫ్ ఎండ్ అయిపోయింది ఇది కానీ ఎక్కడ మా అన్నయ్య లాంటి వాళ్ళు వచ్చి, మా నాబాబు గారు లాంటి వాళ్ళు వచ్చి కౌన్సిలింగ్ చేశారు, బయటపడ్డాం. మేబీ ఒక వయసు వచ్చాక మన కౌన్సిలింగ్ మనమే చేసుకోవాలి, ఇంకెవరు చేయడు. సో నాకేంటంటే ఫెయిల్యూర్ ఇస్ ఎ గ్రేట్ స్టెప్పింగ్ స్టోన్. అంటే ఇలా చేయకూడదని అర్థం అవుతుంది. ఇట్స్ లైక్ థామస్ ఆల్వేస్ ఎడిసన్ ఆల్సే, ప్రతిసారి ఫెయిల్ అయిన ప్రతిసారి దిస్ నాట్ ది వే టు ఇన్వెంట్, దిస్ నాట్ ది వే టు ఇన్వెంట్. ఐ ఫీల్ ఓకే, మనం ఏం చేసాం, నేనేం సాధించాను అనుకున్నాను అంటే, ఓడిపోగానే వాట్ అచీవ్మెంట్ నేను సాధించింది అంటే, ద గ్రేటెస్ట్ థింగ్ ఐ కుడ్ అచీవ్ ఇస్ ఐ హ్యావ్ ఫెయిల్, దెర్ ఇస్ నో సెకండ్ థాట్ అబౌట్ ఇట్. బట్ అచీవ్ చేసింది ఏంటి మెజర్ చేసుకుంటే, ఐ హ్యావ్ వన్ అరౌండ్ 6% to 7% ఓట్ వచ్చింది అన్ మై ఓన్. దట్స్ ఫస్ట్ స్టెప్. దాని తోడు ఒక B.Pharm ఇవ్వగలిగే సత్తా వచ్చింది. ఇంతమందిని, ఒక 125 మందికి 130 మందికి పైగా B.Pharms ఇచ్చాం, అంటే అన్ని చోట నిలబెట్టగలిగాం. ఇంతమంది మనం ఒక క్యాంపెయినింగ్ చేయగలిగాం, ఇది సామాన్య విషయం కాదు. అండ్ ఐ ఫెల్ట్ ఐ టుక్ ఇట్ ఇస్ అ వెరీ పాజిటివ్ సైడ్. అంటే మనం కామ్గా కూర్చొని జడ్జ్మెంట్ చేసే కాడికి కాకుండా నేను బయటకు వచ్చి పార్టీ పెట్టి నలిగి ఓడిపోవటం కూడా అది నేను తక్కువ అనుకున్నాను. ఇట్స్ అ వెరీ ఎసెన్షియల్ ఎలిమెంట్, stepping a ladder towards successful path.